హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు ఫోన్ మాట్లాడుతూ వీసా కావాలి, అలాగే నా భార్యకి పాస్పోర్ట్ వీసా కావాలి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి మీ భార్యకి పాస్పోర్ట్ లేదా అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజమాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా లేదు. అవునంటూ మర్చిపోయాను, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఒకటి కావాలి నా భార్యది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలని రుద్రాన్ని చాటుగా వింటూ ఉంటుంది. ఏంటి రాజ్ ఏదో పాస్పోర్ట్ కోసం అలాగే వీసా కోసం మాట్లాడుతున్నాడు, వీళ్ళిద్దరు ఎక్కడికైనా చెక్కిస్తున్నారా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని కావ్య రూమ్కి వెళ్ళి అక్కడ కావ్య ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి కావ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అక్కడ ఉన్న కావ్య ఏదో చదవడం చూసి కావ్య ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఎక్కడికి వెళ్తుంది, వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికో వెళ్తున్నారన్న విషయం నాకు అర్థమవుతుంది. నేను ఒకసారి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం చెప్పేయాలి అంటూ ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి ఏదో మళ్ళీ చేసుకోవడం చూసి నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ, నేను ఒక విషయం కళ్ళప్పగించేలా విషయం చెప్పాలి, అదేంటో తెలుసా, వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళి పాస్పోర్ట్లు వీసాలు అన్నీ తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి రుద్రానికి అక్కడ ఉన్న రుద్రాని చెబుతూ నువ్వేం మాట్లాడుతున్నావు, వాళ్ళిద్దరు ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి, మనందరిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారు అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని మాత్రం అవును నేను చెప్పేది నమ్మవేంటి, ఇక్కడ కావ్య కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏదో బుక్ చూసి వాళ్ళు ఎక్కడికో చెక్ వేయడానికే చూసుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది.